ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, కులగణను వ్యతిరేకిస్తున్నారు, సో ఆ కులగణన రిపోర్ట్ ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని తగలబెట్టారు, దీనికి మీరు స్పందించాలి, మీరు రిప్లై ఇవ్వాలి అని అనడంతో ఆయన రిప్లై ఇవ్వలేదు. దీంతో జస్ట్ కొద్దిసేపటి క్రితమే జి చిన్నారెడ్డి గారు, ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ, ఆయన జస్ట్ ఇంతకు ముందే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఒకసారి మీరు ఆ ప్రెస్ నోట్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. సస్పెన్షన్ ఆర్డర్స్. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ TPCC, Telangana Pradesh Congress Committee, has served showcase notice to you on 5/2/2025 for anti-party activities and asked you to submit your explanation on or before 12/2/2025. 12/2/2025 తేదీ లోపల మీకు మిమ్మల్ని షోకాజ్ నోటీస్ కు మీరు రిప్లై ఇవ్వమని అడిగాము. బట్ the disciplinary action committee has not received your explanation so far, and again you are continuing your against the Congress party repeated. అంటే ఇంకా మీరు రిపీటెడ్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తూనే వస్తున్నారు. Hence, the disciplinary action committee has decided to suspend you from the Congress party, keeping in view of your anti-party activities. Dr. G. Chinnareddy to C.H. Naveen, Teemar Mallanna, MLC, so and so address, మన క్లియర్ గా లెటర్ లో కనిపిస్తుంది. అంటే బేసిక్ గా ఎమ్మెల్సీ పదవికి ఏమైనా ఇబ్బంది అంటే ఎమ్మెల్సీ పదవికి ఇబ్బంది ఉండదు. పార్టీ బిఫామ్ మీద గెలిచినప్పటికీ ఆయన ఆ పార్టీ గుర్తులు అనేది ఏమి ఉండదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. సో ఆయన ఎమ్మెల్సీ పదవి కాలానికి వచ్చిన ఇబ్బంది లేదు, కానీ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఆయన గుర్తింపును కోల్పోయింది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించింది ఏంటి? కులగణన రిపోర్ట్ కి వ్యతిరేకంగా తీర్మార్ మల్లన్న మాట్లాడింది కాబట్టి అందుకే సస్పెండ్ చేసినామని అంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద కేవలం మల్లన్న ఒక్కడే మాట్లాడలేదు. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని బీజేపీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో, సో ఫర్ ఎగ్జాంపుల్ మురళీ మనోహర్ లాంటి ప్రొఫెసర్లు కానీ, విశ్వేశ్వరరావు లాంటి ప్రొఫెసర్లు కానీ, అండ్ ఇంకా చాలా మంది, సింహాద్రి గారు కానీ, ఇంకా చాలా మంది ఈ కులగణన రిపోర్ట్ తప్పుల కడకగా ఉన్నది అని ముక్త కంఠంతో చెప్పారు. మల్లన్న కూడా అదే చెప్పారు. కాకపోతే ఆయన ఇంకా కొంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆ రిపోర్ట్ ని తగలబెట్టింది. సో ఆయన ఆ తర్వాత ఆయన పార్టీకి పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది, ముఖ్యమంత్రికి అనుకూలమైన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది. మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఇక ఈయన ఉంటే ఇబ్బంది అని అనుకున్నారో, ఎందుకంటే రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటుంది, 6 మంత్రులు, అక్కడ 4 బీసీలకు ఇవ్వాలని అడుగుతున్నారు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీలను అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కారణాల చేత ఎంతైనా ఉంటే మనకి ఇబ్బంది అన్న ఒక ఆలోచన చేసినట్టుగా కనిపిస్తా ఉన్నది. అండ్ ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంతమంది మినిస్టర్స్ మీద తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆగ్రహానికి గురై ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆయనని తొలగించుకుంటే ఏదో ఒక 10 రోజులు 15 రోజులు డిస్కషన్ అవుతుంది, ఆ తర్వాత సైలెంట్ అయిపోతే మన పార్టీ అభ్యర్థి కాదు అని కఠిన నిర్ణయం అయినప్పటికీ ఇమీడియట్ గా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. కానీ మరి ఈ రకంగా మీరు సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే, మరి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తే మీ పార్టీ ఏం మిగులుతుంది? కొద్దిగా పునరాలోచించాల్సిన అవసరం కూడా ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఒకవేళ ఇదే ప్లేస్ లో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇంకెవరు కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే 500 కోట్లకో 50 కోట్లకో డబ్బులు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు అని మాట్లాడారు. మరి ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇమీడియట్ గా సస్పెండ్ చేసిరా? కనీసం నోటీస్ ఇచ్చిరా? ఇదే రాజగోపాల్ రెడ్డి మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలనో, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కోరుకుంటున్నారనో రేంజ్ లో మాట్లాడింది. వీళ్ళందరూ వాళ్ళ పదవుల కోసం మాట్లాడినప్పుడు మీ దగ్గర ఎలాంటి పెన్ను కదలలేదు, మీ దగ్గర ఉన్న పెన్ను కదలలేదు, మీ దగ్గర పేపర్ రాలేదు, ఎలాంటి షోకాజ్ నోటీసులు లేదు. మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? సో మరి డెమోక్రసీ అంటున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు, కూర్చోబెట్టి మాట్లాడి దానికి ఒక పరిష్కారం చూసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మొత్తానికి తీర్మానం వల్ల పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం.
సో ఫోన్ రింగ్ అవుతుంది, బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఏదేమైనా మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేయడమో ఫోన్ కాల్ చేసుకోవడమో చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం, దీన్ని జస్ట్ ఒక స్టార్టింగ్ వీడియో కింద దీన్ని చేస్తా ఉన్నాం. పరిణామాలు జరిగేవి ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి, పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి.